కుమార్తె చెవులు కుట్టించేందుకు దైవ సన్నిధికి వెళ్తున్న ఓ కుటుంబం తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. మృత్యువు దారి కాచిందా అన్నట్టుగా రోడ్డుపై ఉన్నట్టుండి లారీ ఆగిపోగా అదే సమయంలో వెనుక నుంచి కారు ఢీకొట్టిన ఘటనలో ఒకే కుటుంబంలోని 6 దుర్మరణం చెందారు. సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద 2 రోజుల క్రితం ఆగి ఉన్న లారీ కిందకు కారు వెనుక నుంచి దూసుకెళ్లిన ఘటనలో దంపతులు మృతి చెంది ఆ నెత్తుటి చారలు ఆరకముందే అదే ప్రాంతంలో అదే తరహాలో మరో ఈ ఘటన చోటు చేసుకుంది. కోదాడ పట్టణ బైపాస్ రోడ్డుపై తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టి ఒకే కుటుంబానికి చెందిన 6 దుర్మరణం చెందారు. మరో 4 తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం చిమిర్యాలకు చెందిన జల్లా శ్రీకాంత్ కు ఖమ్మం జిల్లా బోనకల్లు ప్రాంతానికి చెందిన నాగమణికి కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు ఉన్నారు. శ్రీకాంత్ కు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో హైదరాబాద్ లో అత్తామామలతో కలిసి ఉంటున్నారు. మణికొండలో ఉంటున్న శ్రీకాంత్ కారు డ్రైవర్ గా పనిచేస్తున్నారు. చిన్న కుమార్తె లాస్య చెవులు కుట్టించేందుకు శ్రీకాంత్ దంపతులు, అత్తామామ, వారి కుమార్తె, అల్లుడు, వారి పిల్లలు మొత్తం 10 మంది కారులో విజయవాడలోని గుణదల చర్చకు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. శ్రీకాంత్ సొంతూరైన చిమిర్యాలలో మరొకరిని కారులో ఎక్కించుకుని వెళ్లాల్సి ఉండగా 5:30 ప్రాంతంలో కోదాడ బైపాస్ వద్దకు వచ్చారు. ఇదే సమయంలో రోడ్డుపై ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఉదయం 4 నుంచి 5 మధ్యలో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ఎర్టిగా కారులో 10 మంది ప్రయాణిస్తున్నారు. దానిలో ఆగి ఉన్న కారు లారీకి వెనక నుంచి ఎక్కేయడం వలన దానిలో స్పాట్ లో కారు మంది చనిపోయినారు. ఈ మృతులందరినీ కూడా బోనకల్లు ఖమ్మం జిల్లా వాసులుగా గుర్తించడం జరిగింది. ఒక 4 ఇంజూర్డ్ పర్సన్స్ ఉంటే వాళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా నియర్ బై హాస్పిటల్ కు షిఫ్ట్ చేశాము, గవర్నమెంట్ హాస్పిటల్ కి. చెల్లి వాళ్ళ భర్త వాళ్ళ పాపతో ఉన్నారు. వాళ్ళు హైదరాబాద్ లో ఉంటున్నారు. చిన్న పాప చెల్లి వాళ్ళ చిన్న పాపకి చెవులు కుట్టించాలని అంటూ హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తుంటే యాక్సిడెంట్ జరిగిందని చెప్పి విజయవాడ గుంజలు వెళ్తున్నారు. చిన్న పాపకి లావణ్య చిన్న పాపకి చెవులు కుట్టించాలని ఫంక్షన్ పెట్టుకున్నారు. నిజానికి మేము కూడా వాళ్ళతో కలవాల్సి ఉన్నాం. 4:30 ఫోన్ చేశారు, వస్తున్నాం చిలకల వరకు రావాలి. బయలుదేరి వచ్చి ఒక పావుగంటలు మళ్ళీ ఫోన్ చేసి 20 ఎవరు చెప్పారు తెలియదు కానీ మరి ఫోన్ చేసి చెప్పారు ఇలా చనిపోయారు. మాకు ఫస్ట్ ఎప్పుడు వచ్చి ఇద్దరని చెప్పి అంతా ఒకే కుటుంబం. ఒక నల్లుడు అన్నాం, 4 గోవిందపురం. శ్రీకాంత్ అన్నతను అల్లుడు, వాళ్ళ చిమిరాల పాపది వాళ్ళ పాప లాస్ట్ అది చిమిరాల. ప్రమాదంలో శ్రీకాంత్తో పాటు కుమార్తె లాస్య, అత్తామామలు మాణిక్యమ్మ, చంద్రారావు, బావుమరిది కృష్ణరాజు, ఆయన భార్య స్వర్ణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శ్రీకాంత్ భార్య నాగమణి, వారి చిన్న కుమార్తె లావణ్య, స్వర్ణ, కృష్ణరాజు దంపతులు పిల్లలు కౌశిక్, కార్తీక్లు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన 4 వెంటనే కోదాడ ఆసుపత్రికి తరలించారు. కారులో ఇరుక్కుపోయిన 6 మృతదేహాలను అతి కష్టం మీద బయటకు తీశారు. ఘటనా స్థలిని ఎస్పీ రాహుల్ హెగ్డే పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి పరిస్థితిపై ఆరా తీశారు.